కవితను అరెస్ట్ చేసిన సీబీఐ దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేయగా జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతూ తీహార్ జైలు నుండే ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీలో కొన్ని గంటల పాటు విచారించిన అనంతరం కవితను అదుపులోకి తీసుకున్నారు. తీహార్ జైల్లోనే ఈ విచారణ కొనసాగింది. అక్కడే ఆమెను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కవితను విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ కొద్ది రోజుల కిందటే సీబీఐ అధికారులు దాఖలు చేసుకున్న పిటిషన్పై ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు న్యాయస్థానం సానుకూలంగా స్పందించి విచారణకు అనుమతినిచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీలో సీబీఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత నుండి సరైన సంతృప్తికర సమాధానం లభించకపోవడం వల్లే అరెస్ట్ చేశారని తెలుస్తోంది. మద్యం పాలసీ కేసులో కిందటి నెల 15వ తేదీన ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం ముందు ఆమెను హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తూ న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు. 3 సార్లు ఆమె కస్టడీని పొడిగించారు. ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగాల్సి ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నామని, ఆమె నుండి మరింత సమాచారాన్ని రాబట్టుకోవాల్సి ఉందని న్యాయస్థానానికి ఈడీ అధికారులు వివరించారు. ఇదే కేసులో సీబీఐ సైతం కవిత కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిందని ఈడీ తరఫున న్యాయవాది గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.